నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. థైరాయిడ్ అలాగే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. హలో. ఈ థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా ఎందుకు వస్తాయంటే ఏం చెప్తారు? జనరల్గా మనం థైరాయిడ్ తీసుకున్నట్టయితే ఇది ఒక ఎండోమెట్రియోసిస్ కిందికి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే థైరాయిడ్ అనేది గ్లాండ్ ఉంటుంది మన బాడీలో. థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే చేస్తుందో T3 T4 అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ T3 T4 హార్మోన్స్ రిలీజ్ చేయడంతో పాటు కొన్ని వేరియస్ వైటల్ ఫంక్షనింగ్స్ ఏవైతే ఉన్నాయో, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, మస్కులర్ సిస్టమ్ కానీ, మన బాడీలో వేరియస్ సిస్టమ్ కానీ దీని ఆధీనంలో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అవుతుందో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, సర్టన్ ఫ్యాక్టర్స్ వల్ల ఎప్పుడైతే అది ఎఫెక్ట్ అవుతుందో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి హార్మోన్స్ అనేవి. సో ఫ్లక్చువేషన్స్ ఎలా జరుగుతాయి అంటే T3 T4 అనేది తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇది తగ్గడం పెరగడం జరగడం మనం చూసుకున్నట్టయితే అది హైపో అండ్ హైపర్ థైరాయిడిజం కిందకి మనం తీసుకోవచ్చు. హైపోథైరాయిడిజం అని మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే T3 T4 అనేది తగ్గడం కానీ లేకపోతే నార్మల్ రేంజ్లో ఉన్నప్పటికీ TSH ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం హైపోథైరాయిడిజం కిందకి కన్సిడర్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అని అంటాం అన్నమాట. హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుంది అంటే T3 T4 అనేవి పెరగడం కానీ నార్మల్గా ఉన్నప్పటికీ TSH అనేది ఎప్పుడైతే తగ్గడం జరుగుతుందో, నార్మల్ వాల్యూస్ కన్నా తగ్గడం జరుగుతుందో దాన్ని హైపర్ థైరాయిడిజం కిందకి మనం తీసుకుంటూ ఉంటాము. హైపర్ థైరాయిడిజంలో ఎక్సెసివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ జరుగుతూ ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం అయినప్పటికీ ఏంటంటే దాంట్లో సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం హైపోథైరాయిడిజంని అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అన్నాం. అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అన్నప్పుడు ఫంక్షనింగ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంటే మన వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుందంటే మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. మెటబాలిజం తగ్గినప్పుడు ఏమవుతుంది, మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా మెటబాలైజ్ అవ్వకుండా, ఫ్యాట్ బర్న్ అవ్వకుండా వెయిట్ అనేది ఎక్సెసివ్గా పెరుగుతూ పోతూ ఉంటారు. అండ్ ఫుడ్ ఇంటేక్ ఎంత తీసుకున్నా కానీ, ఎంత తక్కువగా తీసుకున్నా, మీరు ఎన్ని వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి పోయినా కానీ వెయిట్ అనేది తగ్గడం జరగదన్నమాట. ఎలాంగ్ విత్ వెయిట్ గెయిన్ ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. నార్మల్ కన్నా అబ్నార్మల్ హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ హైపోథైరాయిడిజంలో మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ కూడా చాలా కామన్గా చూస్తాం. మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ అంటే పీరియడ్స్ టైంకి రాకపోవడం, మంత్కి వచ్చే పీరియడ్ ఏదైతే ఉందో ఎవ్రీ 25 to 28 days కాకుండా 2 to 3 months ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలాంగ్ విత్ మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీటితో పాటు కాన్స్టిపేషన్ కూడా అంటాం మనం. కాన్స్టిపేషన్ అంటే డైలీ మోషన్ పాస్ అవ్వకుండా ఉండడం, ఎవ్రీ 2 to 3 days మోషన్ రావడం కానీ, హార్ట్ స్టూల్ రావడం కానీ, సాటిస్ఫాక్టరీ స్టూల్ ఉండడం కానీ దీంట్లో ఎక్కువగా చూస్తుంటాం. వెయిట్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మన బరువు పెరగడం వల్ల ఆయాస పడుతూ ఉంటారు. కొంత దూరం నడిచిన ఆయాసం వస్తూ ఉంటుంది అండ్ చాలా డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటారు. నైట్ ప్రాపర్ స్లీప్ ఉన్నప్పటికీ మార్నింగ్ లేచిన రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. సో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది హైపోథైరాయిడిజం కిందకి మనం చూసుకుంటూ ఉంటాం. అండ్ హైపర్ థైరాయిడిజంకి వచ్చినట్టయితే ఎక్సెసివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అన్నాం ఇందాక. ఎక్సెసివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్మోన్ అన్నప్పుడు ఏంటి, ర్యాపిడ్గా జరుగుతుంటుంది, అంటే ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సో ఇందాకేంటి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూస్తాం హైపోలో. హైపర్లో ఏమవుతుంది, వెయిట్ లాస్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. విత్ ఇన్ 1 month 4 to 6 kgs వెయిట్ లాస్ అవ్వడం సడన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ వల్ల బోన్స్ అన్ని బయటికి కనిపించడం కానీ, ఫేస్లో మజిల్ లాస్ అవ్వడం కానీ, దానివల్ల ఏంటంటే ఎమాసియేటెడ్ ఫీలింగ్ వస్తుంది. ఎమాసియేటెడ్ ఫీలింగ్లో కన్నుగుడ్లు బయటికి పొడుచుకుని వచ్చినట్టు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ర్యాపిడ్ ఫంక్షనింగ్ వల్ల ఏంటంటే హార్ట్ బీట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ బీట్ కూడా ఫాస్ట్గా ఉంటుందో వాళ్ళకి పాల్పిటేషన్స్ ఫీలింగ్ వస్తుంది, అంటే వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకే వినిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ రావడం కానీ, కొన్ని ఫోబియాస్ రావడం కానీ మనం చూస్తూ ఉంటాం. ఫోబియాస్ అంటే ఏంటి, భయాలు, చిన్న చిన్న వాటికి భయపడడం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ హైపర్ థైరాయిడిజంలో కూడా హెయిర్ ఫాల్ అండ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ కాన్స్టిపేషన్ కాకుండా డయేరియా ఎక్కువగా ఉంటుంది అండ్ షివరింగ్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవుతారు, మజిల్ లాస్ అవుతారు, ఎక్సెసివ్ షివరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్లీప్లెస్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే నైట్ ప్రాపర్గా నిద్ర ఉండకపోవడం వల్ల స్లీప్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో అందరూ ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే మీకు హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉన్నది అన్న ఒక క్లారిటీ వస్తుందన్నమాట. బట్ ఆల్రెడీ మీకు థైరాయిడ్ ఉంది, మెడిసిన్ వాడుతున్నారు అన్నప్పటికీ ఎవ్రీ 3 to 4 months మీరు టెస్ట్ చేయించుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. బ్లైండ్గా మెడిసిన్ వాడడం కాకుండా 3 to 4 months చేయించుకున్నప్పుడు మీరు తీసుకునే డోసేజ్ ఏదైతే ఉందో అది మీకు ప్రాపర్గా ఉందా లేదా
అనేది సెలెక్షన్ అనేది మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ నార్మల్గా ఉంది టీఎస్హెచ్ లెవెల్ సడన్గా రేజ్ అయింది అన్నప్పుడు ఏంటంటే యాంటీ టీపీయూ అని ఒక టెస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే యాంటీ టీపీఓ చేయించుకుంటారో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అనేది మీరు రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏంటంటే సడన్గా టీఎస్హెచ్ లెవెల్స్ హై అవ్వడం జరుగుతుంటుంది. సో అది రూల్ అవుట్ చేసుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది థైరాయిడ్ జెండర్ అంటూ ఏముండదండి థైరాయిడ్కి. అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కువగా మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఇద్దరు థైరాయిడ్ బారిన పడుతూ ఉన్నారు. అలాగే వాటి వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇద్దరిలో ఎవరికొకళ్ళకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే లైక్ ఇంట్లో ఎవరికి ఉంది అనేది టెస్ట్ చేయించుకుంటే బెటర్ అంటారా మీరు అన్నట్టు? ఎస్ అండి, మోస్ట్లీ ఏంటంటే ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫీమేల్స్లో అండ్ 30-35+ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఈ జనరేషన్లో ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లల్లో 6-7 ఇయర్స్లో కూడా ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం కొంతమందిలో. 6-7 ఇయర్స్లో ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళ ప్యూబర్టీ కూడా టైంకి రీచ్ అవ్వరనమాట. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఫీమేల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఇన్ కేస్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికీ ఉన్నప్పుడు మేల్స్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల కూడా కొంతమంది మేల్స్లో ఎఫెక్షన్ అవ్వడం జరుగుతుంది. మీకు ప్రాపర్గా హార్మోన్స్ థైరాయిడ్ ఈజ్ రిలేటెడ్ టు థైరాయిడ్ గ్లాండ్ కాబట్టి హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వనప్పటికీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం జరుగుతుంటుంది. ఫీమేల్స్లో మనం చెప్పుకున్నట్టు ఇర్రెగ్యులర్ మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల పీసీఓడి కిందకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దానివల్ల ఓవ్యులేషన్ తగ్గడం కానీ ప్రాపర్ టైంకి ఓవ్యులేషన్ రాకుండా ఉండడం కానీ జరిగినప్పుడు ఇన్ఫర్టిలిటీ కిందకి లీడ్ అవుతూ ఉంటుంది. మేల్స్లో ఏంటంటే సిమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మీకు ప్రాపర్గా మోటాలిటీ ఉందా లేకపోతే స్పర్మ్ కౌంట్ ప్రాపర్గా ఉందనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. థైరాయిడ్ వల్ల సర్టన్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. సో మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవ్రీ 3 to 4 monthsకి టెస్ట్ చేసుకోవడం ఈజ్ ఐడియల్ అండి. రైట్ అండి. ఈ ఒక ఇది ఉందండి, మిత్ కావచ్చు అపోహ కావచ్చు నిజమో తెలియదు కానీ థైరాయిడ్ క్యూరబుల్ కాదు అంటారు, నిజమేనా అది మీరు చెప్పండి? మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే రీసెంట్గా వచ్చింది, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ అండి. రీసెంట్గా వచ్చింది, మీరు ఎలాంటి థైరోనామ్ కానీ లేకపోతే ఎనీ అదర్ మెడిసిన్ వాడట్లేదు అన్నప్పుడు విత్ హోమియోపతి ఇట్ ఈస్ క్యూరబుల్. చాలా కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు పాస్ట్ హిస్టరీలో చాలా ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నారు అండ్ టీఎస్హెచ్ కంట్రోల్లో లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 125 mcg వరకు రీచ్ అయ్యారు అన్నప్పుడు చాలా టైం పడుతుంది ఆ డోసేజెస్ అనేవి ట్యాంపర్ చేయడం. మీకు ఒక కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ డోస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని జీనోమిక్ కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో అవి జరిగినప్పుడు ఏంటంటే మెల్లిమెల్లిగా ఎవ్రీ 3 to 4 months ఎప్పుడైతే టీఎస్హెచ్ నార్మల్ అవుతుందో మెల్లిమెల్లిగా మీకు డోసేజెస్ అనేవి 25 mcg ట్యాంపర్ చేసుకుంటూ లీస్ట్ డోస్కి వచ్చి స్టాప్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఇన్ కేస్ పేషెంట్ ఈజ్ ఓకే విత్ ద డోసేజ్ అన్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా రీసెంట్గా వచ్చింది అన్నప్పుడైతే కంప్లీట్గా స్టాప్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమందికి థైరాయిడ్ టెస్ట్ చేస్తే ఒకటి హైపర్ అన్న చూపిస్తుంది, హైపో అన్న చూపిస్తుంది. చూపించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఒక 2 months 3 months తర్వాత థైరాయిడ్ లేదని చూపిస్తుంది. అటువంటి కేసెస్కి ఏం చెప్తారు మీరు? ఎస్ అండి, థైరాయిడ్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెడిసిన్ వాడుతున్నారు, హైపోథైరాయిడిజం వచ్చింది, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేశారు, మెడిసిన్ స్టార్ట్ చేశారు అన్నప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50 mcg ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్. సో మీరు అది వాడుతున్నారు అన్నప్పుడు ఆఫ్టర్ 3 months మీరు టెస్ట్ చేయించుకుంటే నార్మల్ ఉంటుంది టీఎస్హెచ్ లెవెల్. విత్ మెడిసిన్ నార్మల్ ఉంది, వితౌట్ మెడిసిన్ నార్మల్ ఉంటే మీకు లైఫ్ స్టైల్ ప్రాపర్గా సెట్ చేశారు, మెయింటైన్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. విత్ మెడిసిన్ నార్మల్ ఉంది అన్నప్పటికీ కంప్లీట్లీ థైరాయిడ్ పోయింది అని కాదు. వితౌట్ మెడిసిన్ ఎప్పుడైతే టీఎస్హెచ్ నార్మల్ వస్తుందో అప్పుడే మీకు బాడీ అనేది సహకరిస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్లో పెట్టుకోవచ్చు థైరాయిడ్ని? ఎస్ అండి, విత్ మెడికేషన్ ఇన్ కేస్ సివియారిటీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 0.4 నుంచి 5.5 టీఎస్హెచ్ ఇస్ నార్మల్ వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు 5 ఉంది 5.5 ఉంది అన్నప్పుడే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పటికి ఏంటంటే అది ఎక్సీడ్ అవ్వకుండా ఉంటుంది. బట్ 8 ఉంది 10 ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇనీషియల్గా మెడిసిన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. రైట్, కాల్స్ ఉన్నారండి. ధర్మవరం నుంచి పవన్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి పవన్ కుమార్ గారు. హలో పవన్ కుమార్ గారు మాట్లాడండి. డాక్టర్ సమీరా గారు ఉన్నారు మనతో. హలో మేడం. హలో అండి, చెప్పండి మేడం. మాకు టీఎస్హెచ్ వచ్చేసి 6.08 ఉంది మేడం. ఓకే. ఇది వచ్చేసి T4 వచ్చేసి 2.40 వచ్చింది మేడం రిజల్ట్. ఓకే అండి. ఇది రెండు అబ్నార్మల్ ఉండకూడదు కదా సార్? అవునండి, టీఎస్హెచ్ ఏంటంటే మీకు ఎక్కువగా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం కింద కన్సిడర్ చేస్తాము. కొంతమందికి T3 T4 నార్మల్ ఉంటుంది, బట్ కొంతమందికి అది తక్కువ ఎక్కువ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏమైనా మెడికేషన్ స్టార్ట్ చేశారా అండి?
మేడం ఏమైనా మెడిసిన్ స్టార్ట్ చేశారా? మెడిసిన్ వాడుతున్నాను, థైరాక్సిన్ వాడుతున్నాను 100. ఎంత ఎంసీజీ వాడుతున్నారండి? ఇంతకుముందు వచ్చేసి 125 వాడేవాడిని. ఓకే. ఇప్పుడు డాక్టర్ వచ్చేసి 100 మాత్రమే వాడండి అని చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లమ్. విత్ 100 ఎంసీజీ మీకు టీఎస్హెచ్ అనేది అంత మెయింటైన్ అవుతుంది. సో ఎవ్రీ 3 మంత్స్ ఏంటంటే టెస్ట్ చేయించుకోండి. ఇఫ్ అట్ ఆల్ మీకు క్యూర్ కావాలి అంటే నియర్ బై హోమియో కేర్ క్లినిక్కి కన్సల్ట్ అవ్వండి. అలాంగ్ విత్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఒకేసారి ఆపించకుండా, మీ థైరాక్సిన్ ఒకేసారి ఆపించకుండా హోమియోపతిక్ డోస్ ఇంట్రడ్యూస్ చేసి ఎవ్రీ 3 to 4 మంత్స్ అది నార్మలైజ్ అయ్యేలాగా చూసుకుంటాం లెవెల్స్ అని. ఎందుకంటే విత్ డోసెస్ కూడా మీకు నార్మలైజ్ అవ్వట్లేదు అంటున్నారు. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఇంటర్నల్లీ తగ్గడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఒకసారి నియర్ బై క్లినిక్ కన్సల్ట్ అవ్వండి. హలో డాక్టర్, థైరాయిడ్, పీసీఓడి అలాగే సంతానలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అయితే సమీరా గారు, థైరాయిడ్కి పీసీఓడికి ఇది రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఎస్ అండి, థైరాయిడ్ ఇందాక మనం చెప్పుకున్నాం ఇర్రెగ్యులర్ మెన్సెస్ స్టార్ట్ అవుతాయి థైరాయిడ్ వల్ల అని చెప్పి. ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ మెన్సెస్ స్టార్ట్ అవుతావో అవి పీసీఓడికి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని మనం చెప్పుకుంటాం. మన బాడీలో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏంటంటే 2 ఓవరీస్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీ అంటాం. రైట్ సైడ్ ఒక మంత్ రిలీజ్ అవుతే ఎగ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక మంత్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో నార్మల్ ఫంక్షనింగ్స్ అనేవి జరిగినప్పుడు ఏంటంటే మెన్స్ట్రేషన్ రావడం జరుగుతుంది. సో నార్మల్ ఫంక్షనింగ్స్లో హైపోథాలమస్ పిట్యూటరీ ఓవరియన్ యాక్సిస్ నుంచి మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో లైక్ ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్హెచ్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ, ఈస్ట్రోజెన్ కానీ, ఇవి ప్రాపర్ అమౌంట్లో రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఓవ్యులేషన్ అనేది ప్రాపర్ టైంకి జరుగుతుంది. ప్రాపర్ టైం కంటే 12 to 14th days నార్మల్ అని మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే 12 to 14 day ఓవ్యులేషన్ జరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అనేది జరిగి మీకు పీరియడ్స్ కిందికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ ఫంక్షనింగ్. బట్ పీసీఓడిలో ఏమవుతుందంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వల్ల కానీ ఏమవుతుందంటే ఆ ఓవరీస్ చుట్టుపక్కల మీకు ఒక నీటి బుడగలాగా ఫామ్ అయిపోతుంది. దాన్ని మనం సిస్ట్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఎఫ్ఎస్హెచ్ తగ్గడం లేకపోతే మేల్ హార్మోన్ డామినెన్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే మెయిన్ హార్మోన్ డామినెన్స్ పెరుగుతుందో మీకు గ్రాఫిన్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే మెన్స్ట్రేషన్ అనేది డిలే అవుతుంది. 25 to 28 days సైకిల్ అనేది నార్మల్ కాబట్టి 25 to 28 days కాకుండా 2 to 3 monthsకి రావడం మనం చూస్తుంటాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. అండ్ ఇన్ కేస్ డిలే అయినప్పటికీ పీరియడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండదు. అందరిలో ఒకేలాగా సిమ్టమ్స్ ఉండాలని ఏం లేదు. కొంతమందిలో పీరియడ్ సైకిల్ అనేది షార్ట్ ఉంటుంది, కొంతమందిలో లాంగ్ ఉంటుంది అనమాట. షార్ట్లో ఏంటంటే ఎవ్రీ 15 days పీరియడ్ రావడం మనం చూస్తూ ఉంటాం. అండ్ లాంగ్ సైకిల్లో ఏంటంటే మీకు 2 to 3 months పీరియడ్ రావడం లేకపోతే ఎక్సెసివ్ ఫ్లో అవ్వడం. 4 to 5 days ఇస్ నార్మల్ ఫ్లో అంటామన్నమాట. బట్ 4 to 5 days కాకుండా 10 to 15 days అయిన పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంగ్ విత్ క్లాట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది. అలాంగ్ విత్ పీరియడ్ అబ్నార్మాలిటీస్ పీసీఓడి ఎప్పుడైతే వేరియస్ సిమ్టమ్స్ యాడ్ అవుతాయో దాంట్లో సిండ్రోమ్ అని మనం కన్సిడర్ చేసుకుంటాం. పీసీఓఎస్ అంటాం దీన్ని. పీసీఓఎస్లో ఏంటంటే మనకి ఫేషియల్ హెయిర్ రావడం, మేల్ ప్యాటర్న్ లాగా ఫేషియల్ హెయిర్ రావడం, యాక్నే రావడం. నార్మల్ పింపుల్స్ ఆర్ కామన్, మీకు వాటర్ చేంజ్ అయినా కానీ పొల్యూషన్ వల్ల కానీ నార్మల్ పింపుల్స్ అనేవి పీసీఓడి పింపుల్స్తో డిఫరెంట్గా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన పింపుల్స్ ఏంటంటే యాక్నే అంటాం. దాంట్లో పస్ ఫిల్డ్ ఉంటుందన్నమాట. అండ్ టచ్ చేస్తే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఫ్రాంటల్ బాల్డ్నెస్ అంటాం, అంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ హెయిర్ ఫాల్ కాకుండా మేల్ లాగా ఫ్రాంటల్ హెయిర్ మీకు లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో దీన్ని సిండ్రోమ్ కిందకి మనం కన్సిడర్ చేసుకుంటాం. ఎస్ అండి, కాల్స్ ఉన్నారు. బెంగళూరు నుంచి మంజులా గారు ఉన్నారు. నమస్తే అండి మంజులా గారు. నమస్తే మాట్లాడండి, డాక్టర్ సమీరా గారు ఉన్నారు. హలో, చెప్పండి అమ్మా. మేడం, నా డాక్టర్ 15 years ఏజ్. ఓకే. యాంటీ టీపీఓ వచ్చి 830 ఉంది. ఓకే, ఎంత ఉందండి? కానీ 830. ఓకే. కానీ T3, T4, TSH నార్మల్ గా ఉంది. ఓకే. కొంత అనిమియా ఉంది మేడం. ఓకే, ఎంత ఉందండి? హెచ్బి ఎంత ఉంది? బ్లడ్ ఎంత ఉందండి? 11.5 ఉంది. ఓకే. సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అండి? సిమ్టమ్స్ ఉంది మేడం. 13 years, ఇప్పుడు అది 15 years. ఓకే. 13 years లో ఇది తల చక్ర వచ్చేది. ఓకే. నీరసం ఉండేది. ఓకే. చాలా నీరసం మేడం. స్కూల్ నుంచి వచ్చిందంటే కొనుక్కునేదే. ఓకే. అప్పుడును బ్లడ్ చాలా తక్కువ ఉండే, మాకు తెలీదు. మొన్న ఫిబ్రవరిలో
ఈ గొంతు కింద గాయటర్ లా వచ్చింది. ఓకే. చూపిస్తే యాంటీ-టీపీఓ టెస్ట్ చెప్పారు డాక్టర్. ఓకే. మేము చేస్తే 830 వచ్చింది, కానీ T3, T4, TSH నార్మల్ గా ఉంది మేడం. ఓకే. మెడిసిన్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేశారా అండి? ఏమీ లేదు. నేను హోమియోపతి ట్రై చేస్తాం అనుకుని ఉన్నాను. ఓకే. ఏం చేస్తే బాగుంటుందో. యాంటీ-టీపీఓ నెగటివ్ అవుతుందా మేడం? ఎస్ అండి, అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం లాంగ్ డ్యూరేషన్ వరకు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు థైరాయిడ్ ప్రొఫైల్ అనేది నార్మల్గా ఉంది, బట్ యాంటీ-టీపీఓ అనేది ఎక్కువగా ఉందని చెప్పి. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. థైరాయిడ్ నార్మల్ ఉన్నప్పటికీ యాంటీ-టీపీఓ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనకు 3 to 4 months తర్వాత మనం ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు సడన్ ఫ్లక్చువేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మంత్ మీకు TSH అనేది 4 ఉంది, ఆఫ్టర్ 3 months సడన్గా చేసుకున్నప్పుడు 150 అయింది అన్న కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్లక్చువేషన్స్ కామన్గా ఉంటాయి యాంటీ-టీపీఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి. విత్ హోమియోపతి మీరు ఎలాంటి మెడిసిన్ వాడలేదు కాబట్టి మీకు ఇంకా వేరే మెడిసిన్ అవసరం ఏం పడదు. హోమియోపతిక్ మెడిసిన్ నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి. మీ కంప్లీట్ కేస్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. పాప ఎదుగుదల కూడా ప్రాపర్గా అయ్యేలాగా చూస్తారు. అండ్ మెన్స్ట్రల్ పీరియడ్ అబ్నార్మాలిటీస్ కూడా కాకుండా, అండ్ అనీమియా కూడా ఉంది అంటున్నారు. కొంచెం డైట్ చేంజెస్ అండ్ ఫుడ్ చేంజెస్ కూడా చెప్తూ ఉంటారు. అలాంగ్ విత్ దాట్ హోమియోపతిక్ మెడిసిన్తో కరెక్షన్ జరుగుతుందండి. ఇది పీసీఓడిని అశ్రద్ధ చేస్తే అంటే ఏమన్నా ప్రమాదకరమా? కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉంది, దాని గురించి వివరిస్తారా? ఎస్ అండి, పీసీఓడి ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ అని మనం చెప్పుకున్నాం. సో అది ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఏంటంటే మనకి ఓవ్యులేషన్ అనేది ప్రాపర్ టైంకి జరగదు. ప్రాపర్ టైంకి జరగనప్పుడు అది ఇన్ఫర్టిలిటీకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సిస్ట్ ఫామ్ అవ్వడం కూడా ఛాన్సెస్ ఎక్కువగా చూస్తాం. పీసీఓడిలో కొంతమందికి 1-sided సిస్ట్ ఫార్మేషన్ ఉంటుంది, అండ్ కొంతమందికి బైలేటరల్ సిస్ట్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే సిస్ట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా అవ్వడం జరుగుతూ ఉంటుందో అండ్ పీరియడ్ డిలే అవ్వడం పోతూ ఉంటుందో, మనం ఏదన్నా అశ్రద్ధ చేస్తే ఇన్ కేస్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోకుండా ఎనీ మెడికేషన్ వాడకుండా అలా పీరియడ్ అనేది డిలే అవ్వడం వల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవడం కానీ, లేకపోతే అది వేరియస్ ట్యూబల్ బ్లాక్స్కి లీడ్ అవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. రైట్ అండి. అలాగే ఈ పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి ఏమన్నా సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం వీటికి? ఎస్ అండి, ఇన్ఫర్టిలిటీ ఈజ్ నథింగ్ బట్ మనకి పిల్లలు పుట్టకపోవడాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాము. సంతానం లేని సమస్య అంటాం దీన్ని అనమాట. పీసీఓడి ఈజ్ డెఫినెట్లీ అ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీలో మన కాజెస్ చూసుకున్నట్టయితే థైరాయిడ్ ఉంటుంది, పీసీఓడి ఉంటుంది, లో ఎంహెచ్ లెవెల్స్ ఉంటాయి, ఇవి సర్టన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ పీరియడ్స్ లేవు అన్నప్పుడు పీసీఓడికి టర్న్ అవుతుంది. పీసీఓడి వల్ల ఏంటంటే ఓవ్యులేషన్ జరగదు, దానివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే ఎప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాము అంటే, ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ గడిపినప్పుడు 6 to 12 monthsలో ప్రెగ్నెన్సీ రావడం ఈజ్ వెరీ కామన్. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాలేదు వితౌట్ ఎనీ కాంట్రాసెప్టివ్స్ అన్నప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అనుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీలో కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీనా సెకండరీ ఇన్ఫర్టిలిటీనా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేదు, 1 year అయింది, 2 years అయింది అన్నప్పుడు దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కిందకి మనం తీసుకుంటాం అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చైల్డ్ ఉన్నారు, ఒక 2 to 3 years గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు ఇన్ కేస్ కన్సీవ్ అవ్వలేదు అన్నప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి మనం చూసుకుంటూ ఉంటాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో మోస్ట్లీ థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, లో ఎంహెచ్ కానీ, ట్యూబల్ బ్లాక్స్ కానీ ఇవి కాజెస్ ఉంటాయి. అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే ఏజ్ అనేది ఎక్కువగా ఉండడం కానీ, ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గడం కానీ ఇవి సర్టన్ రీజన్స్ అవుతాయి. ఇన్ఫర్టిలిటీ కపుల్ ఉన్నారు అన్నప్పుడు ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టర్, ఓన్లీ మేల్ ఫ్యాక్టరే కాకుండా ఇద్దరిలో టెస్ట్ చేయించుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫీమేల్లో ఏంటంటే 30% ఉంటారు, మేల్స్లో 30% కాజెస్ ఉంటాయి, అండ్ కొంతమంది 30% కేసెస్లో ఇద్దరిలో ప్రాబ్లం ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ 10% మనం చూసుకున్నట్టయితే ఇద్దరిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వదు. దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? పీరియడ్ రెగ్యులర్ ఉన్నా కానీ ఇక్కడ కన్సీవ్ అవ్వలేకపోతారు. అండ్ మేల్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉన్నా కానీ అచీవ్ అవ్వలేకపోతారు. దీంట్లో ఏంటంటే స్పర్మ్ ప్రాపర్గా స్టిక్ ఆన్ అవ్వకున్నా కానీ, హెల్దీ ఎగ్ రిలీజ్ అవ్వకున్నా కానీ ఇది మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కిందకి వస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాపర్గా టెస్ట్ చేయించుకొని మీరు ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంతానలేమి సమస్యలు చూస్తూ ఉన్నామండి. ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే మేల్స్లో ఎందుకు వస్తుంది అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ. స్మోకింగ్ వల్ల ఏంటంటే మనకి స్పర్మ్ కౌంట్ అని తగ్గిపోవడం, అజూస్పర్మియా అంటాం. అజూస్పర్మియా అంటే సింగిల్ స్పర్మ్ కూడా ఉండదు. సో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువైపోయాయి.
ప్యూర్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి. ప్రాపర్ టైంకి ఫుడ్ లేకపోవడం వల్ల, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, కాన్స్టెంట్ సిట్టింగ్, లేకపోతే కాన్స్టెంట్ లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ వల్ల ఇవి కొన్ని కాజెస్ అవుతాయి మేల్స్లో. ఫీమేల్స్లో ఏంటంటే సేమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రాపర్ ఫంక్షనింగ్స్ జరగవు. ప్రాపర్ ఫంక్షనింగ్స్ లేవు, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది, యాక్టివిటీ లేదు బాడీకి అన్నప్పుడు ఏంటంటే పీరియడ్ అబ్నార్మాలిటీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. వెయిట్ కూడా పెరుగుతూ ఉంటారు. ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ఫర్టిలిటీకి. సో మీరు ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటూ, యోగా, మెడిటేషన్ లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఏంటంటే ప్రాపర్ ఫంక్షనింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఎగ్ కూడా ప్రాపర్గా రిలీజ్ అవుతుంది అండ్ మెన్స్ట్రేషన్ కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మేల్స్లో ఇలాంటి హ్యాబిట్స్కి దూరంగా ఉండి మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడే ఇవి దూరంగా చేసుకోవచ్చు. సంతానలేమి సమస్యకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఎలా సాధ్యం? ఇప్పుడు మనం చూస్తున్నాం మామూలుగా అల్లోపతికి వెళ్తే ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ, ఇమ్సీ ఇలా రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. సో దీనికి క్లారిఫికేషన్. ఎస్ అండి. హోమియోపతిలో ఏంటంటే ఒక కపుల్ వచ్చారు ఇన్ఫర్టిలిటీకి అన్నప్పుడు ఇద్దరికి టెస్ట్ చేపిస్తూ ఉంటాం. ఫీమేల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రాపర్గా రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. రూల్ అవుట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్కి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఫీమేల్స్కి చూసుకున్నట్టయితే పీరియడ్ సైకిల్ రెగ్యులర్గా అయ్యే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, మీకు ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే రెగ్యులరైజ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే పీరియడ్ రెగ్యులరైజ్ అవుతాయో ఓవ్యులేషన్ అనే టైంకి జరుగుతుంది. ఓవ్యులేషన్ టైంకి జరిగినప్పుడు ఎగ్ సైజ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, హెల్దీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ స్పర్మ్ స్టిక్ ఆన్ కూడా ప్రాపర్గా అవ్వడానికి చూస్తూ ఉంటాం. లుకోరియా ఎక్కువగా ఉండడం వల్ల, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా సీమెన్ అనేది డ్రిబ్బుల్ అవ్వడం జరుగుతుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గడం జరుగుతుంది. మేల్స్లో చూసుకున్నట్టయితే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి మదర్ టించర్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ డోసెస్ కానీ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రాపర్ కరెక్షన్ జరిగిపోతుంది అండ్ మొటైల్ స్పర్మ్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళకేంటి ఎవ్రీ 4 to 5 months అనేది ఫీమేల్లో ఏంటంటే ఫాలిక్యులర్ స్టడీ చేపిస్తాం. ఫాలిక్యులర్ స్టడీలో ఏంటంటే మీ సైజ్ అనేది ఎంత ఉంది, ఎగ్ సైజ్ అనేది ప్రాపర్గా అర్థమైపోతుంది. ఫాలిక్యులర్ స్టడీ చేపిస్తే కన్సీవ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది విత్ హోమియోపతిక్ డోసెస్. అండ్ ఇన్ కేస్ మేల్స్లో ఏంటంటే ఎవ్రీ 4 months స్పర్మ్ కౌంట్ చేయించి మీకు లెవెల్స్ అనేవి ఎలాగా ఉన్నాయనేది నోట్ చేసుకుంటూ అలాంగ్ విత్ థైరాయిడ్ ప్రొఫైల్. థైరాయిడ్ కూడా నార్మల్ ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు TSH బార్డర్లో కూడా ఉండొద్దు, బిలో 2 ఉంటే చాలా ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్యూబల్ బ్లాక్స్ ఆర్ వెరీ కామన్. ట్యూబల్ బ్లాక్స్లో ఏంటంటే మనకి ట్యూబ్స్ అనేవి ఉంటాయి రిప్రొడక్టివ్ సిస్టంలో. ఆ ట్యూబ్స్లో ఏంటంటే కొన్ని సర్టెన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, పాస్ట్ హిస్టరీలో టీబీ ఉన్నా కానీ ఫీమేల్స్లో, అలాంటప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ఎగ్ అనేది పాస్ అవ్వలేకపోతుంది. ఆ ఎగ్ అనేది అక్కడే ఆగిపోయి ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లోనే ఉండిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. ట్యూబల్ బ్లాక్స్ 1 side ఉండొచ్చు, 2 sides ఉండొచ్చు. 1 side ట్యూబల్ బ్లాక్స్ చాలా కన్సీవ్ అయిన కేసెస్ ఉన్నారు. బట్ బైలేటరల్ 2 sides ట్యూబల్ బ్లాక్స్ ఉంటే కొంచెం సివియారిటీ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. దీనికి చాలా లాంగ్ టర్మ్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. సంతానలేమి ఉన్న వాళ్ళకి హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎంత మేర ఉందంటే ఏం చెప్తారు మీరు? డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ అండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చారు, ఎలాంటి మెడికేషన్ వాడలేదు, హార్మోనల్ పిల్స్ తీసుకోలేదు, మన బాడీ అనేది ఫ్రెష్గానే ఉంది అన్నప్పుడు ఏంటంటే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ లాంగ్ టర్మ్లో చాలా మెడికేషన్ వాడారు, కొంచెం స్టెరాయిడ్స్ ఎక్కువ అయ్యాయి బాడీకి అన్నప్పుడు ఆ స్టెరాయిడల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాడీలో రిమూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్సీవ్ అయిన కేసెస్ ఏంటంటే 80 to 90% కన్సీవ్ అయిన కేసెస్ ఉన్నారు. బట్ ఈ బైలెటరల్ ట్యూబల్ బ్లాక్స్ మనం చెప్పుకున్నట్టయితే బైలెటరల్ ట్యూబల్ బ్లాక్స్లో కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్లో వాడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫైనల్గా PCOD, థైరాయిడ్ అలాగే సంతానలేమి సమస్యలు, ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఇన్ కేస్ మీకు థైరాయిడ్ ఉన్నా, PCOD ఉన్నా, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే మేల్ వెళ్ళి మీరు ప్రాపర్గా ఫీమేల్ అయితే ఒక USG అబ్డామిన్ చేయించుకోవడం, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం, హార్మోనల్ టెస్ట్ చేయించుకోవడం చేసుకొని రూల్ అవుట్ చేసుకోండి. అండ్ మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా థైరాయిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ అనేది ఓన్లీ ఫీమేల్కే వస్తుందని ఏం లేదు. అండ్ మేల్స్ కూడా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం, సిమెన్ అనాలిసిస్ చేయించుకోవడం చేసుకొని రూల్ అవుట్ చేసుకొని మీరు నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి కన్సల్ట్ అవ్వడం వల్ల ఏంటంటే హోమియోపతిలో ఇచ్చేది మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్, అంటే మీ మైండ్ సిమ్టమ్స్ కానీ, ఫిజికల్ సిమ్టమ్స్ కానీ, ఎమోషనల్ సిమ్టమ్స్ కానీ అన్ని బేస్ చేసుకుని మెడిసిన్ ఇస్తాం కాబట్టి రూట్ కాజ్ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. రూట్ కాజ్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్, నాట్ ఓన్లీ థైరాయిడ్, PCOD అండ్ ఇన్ఫర్టిలిటీ, దాని టెండెన్సీ అనేది రిమూవ్ అవుతుంది.
టెండెన్సీ రిమూవ్ అయ్యే వరకు ఈ సిమ్టమ్స్ అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వన్స్ ఆ టెండెన్సీ రిమూవ్ అయ్యాక మీకు ప్రాపర్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కానీ సిమ్టమ్స్ తగ్గడం కానీ మనం చూస్తూ ఉంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ సమీరా గారు, మంచి విషయాలు చెప్పారు. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.